ప్రియమైన దేవుని ప్రజలారా, బాప్తిస్మం పొంది సంఘంలో సభ్యత్వం తీసుకుని, అనగా క్రీస్తు రాజ్యంలో సభ్యత్వం తీసుకుని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఎప్పుడైతే ఆయన ఈ భూమి మీదకు మధ్యాకాశంలోనికి వస్తారో అప్పుడు ఆయనతో పాటుగా వెళ్ళిపోవడానికి మేఘమండలాల మీద ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నవారు. ఒకప్పుడు లోకంలో ఉన్నారు, లోకం కొరకు బ్రతికారు, లోకం కొరకు పనిచేశారు, లోకం కొరకే ఆలోచించారు. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని లోకములో నుండి ఏర్పరుచుకున్నాడు, తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. అలా ప్రత్యేకింపబడిన వారే మీరందరూ కూడా. ఈ విధంగా ప్రత్యేకింపబడిన వారు దేవుని సంఘములోనికి, అనగా క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన వాక్యం విని ఆ వాక్యాన్ని అంగీకరించి క్రీస్తును వెంబడించేవారుగా మారిన తర్వాత మన మీద కొన్ని బాధ్యతలు మోపబడ్డాయి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, ఇది మీ అందరికీ అత్యంత అవసరమైంది. ఇక్కడ బాధ్యత లేనివాడంటూ ఎవ్వడూ లేడు. ప్రతి ఒక్కరి తల మీద బాధ్యతను ఎవరు మోపేశారు? దేవుడే మోపాడు. మీ అందరి మీద బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. నేను బాధ్యత లేనివాడిని అని అంటే కుదరదు. మనందరి మీద దేవుడు కొన్ని బాధ్యతలను పెట్టాడు. సో ఇప్పుడు మనం బాధ్యత కలిగి సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నాం, దేవుని సంఘంలో. ఈ బాధ్యత ఎప్పుడు వచ్చింది నాకు అని అంటే, ఎప్పుడైతే నేను బాప్తిస్మం తీసుకుని వధువు సంఘంలోనికి అడుగు పెట్టానో ఇమ్మీడియట్గా నాకు ఏమొచ్చింది? ఆ సంఘంలో ఒక బాధ్యత వచ్చింది. వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ తన భర్త ఇంటిలోనికి అడుగు పెడుతుంది, వరుని ఇంటిలోనికి అడుగు పెడుతుంది వధువు. ఎప్పుడైతే వరుని ఇంటిలోనికి వధువు అడుగు పెడుతుందో ఆ అత్తవారింటికి సంబంధించినటువంటి లేదా వరుడి ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఆటోమేటిక్గా ఆమె భుజాల మీద ఏమవుతాయి? మోపబడతాయి. బాధ్యతలు ఆటోమేటిక్గా ఆమె భుజాల మీద మోపబడతాయి. సో అక్కడ నుంచి ఆమె ఆ వరుని ఇంటిలో ఒక ప్రత్యేకమైన హోదా కలిగి, ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగి తన యొక్క పరిచర్యను కొనసాగించవలసినదై ఉంటుంది. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా వరుడైన క్రీస్తును వధువు సంఘం ఎప్పుడైతే ఆయనతో అంటుకట్టబడుటకు నిశ్చయించుకుందో, ఆయన సంఘంలోనికి ఎప్పుడైతే మీరు వధువుగా ప్రవేశించారో, వధువు సంఘంగా పిలువబడుతున్నారో, మీ అందరి మీద కూడా దేవుడు కొన్ని బాధ్యతలు మోపాడు. బాప్తిస్మం పొందిన నాట నుండి మన బాధ్యత ప్రారంభమైపోతుంది. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందామో అప్పుడే మన బాధ్యత ఏమైపోతున్నట్టు? ప్రారంభమైపోతున్నట్టు. అక్కడ నుండి మనం ఖాళీగా కూర్చోడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అదే మొన్న ఒక మెసేజ్లో చెప్పాను, మన పూర్వీకులు ఖాళీగా కూర్చుని ఉంటే ఈరోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళమో తెలుసా? లోకంలో ఉండేవాళ్ళం. ఇది నిజమా కాదా? నిజం. ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకో మాట చెప్తాను. నేను ఒక్కడిని ఖాళీగా కూర్చుని లోక సంబంధిగా మారిపోయి, నేను నా ఉద్యోగం లేదా నా వ్యాపారం చేసుకుని నా వరకు నా స్వార్థాన్ని చూసుకుని ఉంటే ఈరోజు మీలో చాలామంది ఎక్కడ ఉండేవారు? లోకంలో ఉండేవారు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. ఇక్కడున్న ఎంతోమందికి నేను బాప్తిస్మం ఇచ్చాను, ఎంతోమంది నా ద్వారా బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు ఇక్కడ. అంటే నేను ఖాళీగా కూర్చోడానికి ప్రభువులోనికి రాలేదు. నాకంటూ ఒక బాధ్యత ఉంది, నాకు పరిచర్య చేయవలసినటువంటి బాధ్యత దేవుడు నా మీద మోపాడు. నేను పరిచర్య చేయాలి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే మీరు కూడా పరిచర్య చేయాలి. పరిచర్య చేయటానికి దేవుడు మిమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడు. మీ అందరి మీద కూడా పరిచర్య చేయవలసినటువంటి భారము మీ అందరి మీద కూడా మోపబడింది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి మూలం ఏది అని మనం ఆలోచిస్తే, మనకు ఏ క్రీస్తు అయితే శిరస్సుగా ఉన్నాడో ఆ క్రీస్తు దగ్గర నుండే ఇది మనకు వచ్చింది. కాబట్టి తృణీకరించే అవకాశం కానీ విసర్జించే వీలు కానీ మనకి లేవు. ఏ క్రీస్తు అయితే మనందరికీ శిరస్సుగా ఉన్నారో ఆ క్రీస్తే ఈ పరిచర్యకు మూలం. ఒకసారి ఆయన మాటలు చూద్దాం. మత్తయి సువార్త 20 అధ్యాయము 25వ వచనం. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారట. ప్రభుత్వం చేస్తారు. ఎవరి మీద? వాళ్ళ క్రింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అన్యజనులు ఏం చేస్తారు? అధికారులు ప్రభుత్వం చేస్తారు. తర్వాత వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీ అందరికీ తెలుసు కదా. మనం ఎక్కడికైనా ఒక పబ్లిక్ మీటింగ్కి అటెండ్ అయ్యామనుకోండి, అది గవర్నమెంట్కి సంబంధించింది అనుకోండి, అక్కడ మనల్ని కూర్చోబెట్టడం, మనల్ని నిలబెట్టడం, మనల్ని లైన్లో ఉండమనటం, ఈవెన్ మీరు ఓటు వేయడానికి వెళ్ళినా సరే, ఈవెన్ మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి ఏదైనా పని మీద వెళ్ళినా సరే, అక్కడ అజమాయిషీ చేస్తారు. అంతేనా? అజమాయిషీ అయినా చేస్తారు. గౌరవాన్ని ఇస్తారా మీకు? ఏ మాత్రం గౌరవాన్ని ఇవ్వరు.
అజమాయిషీ చేస్తారు. కూర్చో, పిలిచినప్పుడు రా, అక్కడుండు, ఇలా ఉండు, అలా ఉండు, ఎవడు రమ్మన్నాను నిన్ను అప్పుడే లోపలికి, నేను ఏం చెప్పాను నీకు, ఎన్ని గంటలకు రమ్మన్నా నిన్ను, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అడిగింది ఇస్తావా లేదా, తెచ్చావా లేదా, ఇలా కఠినంగా క్రూరంగా అధికారం చూపుతూ వ్యవహరించేటువంటిది లోకాధికారం. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే పరిచర్య జరుగుతుంది. ఎంఆర్ఓ పరిచారకుడు, ఎమ్మెల్యే పరిచారకుడు, ఎంపీ పరిచారకుడు, మినిస్టర్ కూడా పరిచారకుడు. వీళ్ళందరూ ఎవరు? ప్రజల కొరకు పరిచర్య చేయడానికి నియమించబడిన వారు. మాట తీరు ఎలా ఉంటుంది, రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? నాకు ఓటేసిన మహానుభావులు వచ్చుచున్నారు అని వంగి వంగి నీకు దండాలు పెడతారా? బాబు నువ్వు ఓటేసావు బాబు, నువ్వు నన్ను గెలిపించావు బాబు అని నీకు ఎవరైనా దండం పెడతారా? నీకేమైనా విధేయత చూపిస్తారా? నీకేమైనా గౌరవాన్ని ఇస్తారా? ఒక ప్రభుత్వ ఉద్యోగి నీకు గౌరవాన్ని ఇవ్వడు, ఒక రాజకీయ నాయకుడు నీకు గౌరవాన్ని ఇవ్వడు, ఒక పరిపాలనలో ఉన్నవాడు నీకు గౌరవాన్ని ఇవ్వడు. ఎందుకు గౌరవాన్ని ఇవ్వడు అంటే వాళ్ళు మేము అధికారులము అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప మేము పరిచారకులము, జీతం తీసుకుంటున్నాము అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించట్లేదు. ఇది బాగా గమనించిన యేసుక్రీస్తు వారు అది లోకాధికారం, లోకరాజ్యం. మరి మనది క్రీస్తు రాజ్యం, మనది లోకరాజ్యం కాదు. లోకరాజ్యం వేరు, క్రీస్తు రాజ్యం వేరు. పిలాతు ముందు నిలబడి చెబుతున్నాడు, ఈ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని కదా. రైట్. ఇప్పుడు ఈ లోకరాజ్యానికి దైవరాజ్యానికి తేడాను వివరిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఇలా రూడ్గా వ్యవహరిస్తారు, వాళ్ళు కఠినంగా మాట్లాడతారు. అసలు వాళ్ళు చేసే పరిచర్యలాగే ఉండదు. వాస్తవానికి పేరుకు మాత్రం వాళ్ళు పరిచారకులు, కానీ అసలు పరిచర్యలాగే ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే చాలా రూడ్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, అగౌరవంగా ఉంటుంది, ప్రేమ లేనిదిగా ఉంటుంది, ఆప్యాయత లేనిదిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నది ఏంటంటే మీలో అలాగూ ఉండకూడదు. అందరూ ఒకసారి టీం మెంబర్స్, అందరూ టీం ప్రెసిడెంట్స్ అంటే అది టీం లీడర్స్, టీం మెంబర్స్ అందరూ కూడా ఈ వచనాన్ని ఒక వైట్ పేపర్ తీసుకొని రాసేసుకోండి చక్కగా. మీలో ఆ లక్షణాలు ఉండకూడదు. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు మీరు ఎవరినైతే నమ్ముకున్నారో, ఎవరైతే మీకు రేపు పొద్దున టిక్ పెట్టి పరలోకం ఇవ్వాలో, ఎవరైతే మిమ్మల్ని ఎస్ యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ అప్రూవ్డ్ అని నిన్ను అప్రూవ్ చేయాలో, నీ 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 ఫైల్ మీద ఎవరైతే స్టాంప్ వేయాలో ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు రేపు స్టాంప్ వేయించుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్తారు? ఆయన ముందుకు వెళ్తారు. అప్పుడు ఆయనే కదా మీ అందరికీ స్టాంప్ వేసి లోపల తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఫైనల్గా ఆయనే జీవము, నిత్య జీవము. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 రాసేసుకోండి, మీరు అలా ఉండకూడదు అని రాసేసుకోండి. నెంబర్ 1 పాయింట్, ఫస్ట్ పాయింట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు అలా ఉండకూడదు అన్నాడు. తర్వాత మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో. ఇప్పుడు అందరికీ నేను గొప్పవాడిగా ఉండాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది కదా. ఆయన అంటున్నాడు మీరు గొప్పవాళ్లే, కానీ గొప్పతనం నేనెప్పుడు ఇస్తానంటే, నేను నిన్నెప్పుడు గొప్పవాడిగా సెలెక్ట్ చేస్తానంటే, గొప్పవాళ్ళ లిస్టులో నేనెప్పుడు నిన్ను పెడతానంటే ఎవరు చెప్తున్నారు? అది మీకు క్లారిటీ ఉండాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? గట్టిగా చెప్పండి. అది ఎవరు చెప్తున్నారు? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పైనుంచి వస్తున్నటువంటి ఆజ్ఞ, ఆదేశం. ఎక్కడి నుంచి వస్తున్న ఆదేశం కాదు సుమా, ఇది పరిచారకులుగా ఉన్న మీ అందరికీ పైనుంచి వస్తున్నటువంటి ఆదేశం. ఏమని వస్తుందంటే, నేను మిమ్మల్ని గొప్పవాళ్ళ లిస్టులో పెట్టాలని మీలో ఎవరు అనుకున్నా నేను పెడతాను, గొప్పవాళ్ళ లిస్టులో మిమ్మల్ని పెడతాను. సో మీలో ఎవరు గొప్పవాళ్ళ లిస్టులో ఉండాలనుకున్నా ఏం చేయాలట? మీరు వాడు మీ పరిచారకుడై ఉండవలెను. అంటే పరిచర్య అనేది అది దైవాత్మ సంబంధమైన కార్యక్రమం. మీరు పరిచర్య చేయువారై ఉండాలి అంటే దైవ సంబంధమైన కార్యక్రమం, దైవత్వంతో నిండుకున్న కార్యక్రమం. పరిచర్యలో ఏముందండి? దైవత్వం ఉంది. పరిచర్యలో ఏముంది చెప్పండి? దైవత్వం. ఆ దైవత్వాన్ని మీలో చూడాలనుకుంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వాడు పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో. ముఖ్యుడు, గొప్పవాడు అంటే టీంలో ఉన్న సభ్యులు, ముఖ్యుడు అంటే టీంకి లీడరు, అంతే కదా. ఈ టీం లీడర్కి చెప్తున్నాడు, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై
ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను అని చెప్పాను. సో ఈ విషయాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు పరిచారకులుగా మన ప్రారంభం ఎలా ఉండాలి, మన ముగింపు ఎలా ఉండాలి, మన వర్తమానం ఎలా ఉండాలి, మన కొనసాగింపు ఎలా ఉండాలి అనే వాటి మీద మనకు క్లారిటీ వస్తుంది కదా. పరిచారకుడిగా నేను ఎలా ఉండాలి, ప్రభు ఆదేశాలు ఏంటి, ప్రభు నన్ను ఏ విధంగా ఆదేశిస్తున్నాడు, నేను ఏ విధంగా నా యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి, దీనికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఆల్రెడీ ఈ విషయంలో క్లారిటీ వచ్చేసి ఉండాలి. ఏమండి, ఇక్కడ ఈ విధంగా ఉండటానికి సహనం, ఓర్పు, తగ్గింపు, ఈ లక్షణాలు 3 చాలా అవసరం. నెంబర్ 1 సహనం ఉన్నవాడు ఎదుటివాడికి ఓపిగ్గా సమాధానం చెప్తాడు. సహనం లేనివాడు సమాధానమే చెప్పడు, గెటౌట్ అంటాడు, రూడ్గా వ్యవహరిస్తాడు. వాడు అసలు పరిచారకుడే కాదు. లోక సంబంధులు అలా ఉంటారు. తర్వాత ఓర్పు ఉన్నవాడు అందరినీ ఓర్చుకుంటాడు, ఓర్మితో వ్యవహరిస్తాడు, పరిష్కారం దిశగా ఆలోచన చేస్తాడు, పనికి మాలిన విషయాలు తృణీకరిస్తాడు. సో రెండోది ఓర్పు. మూడోది తగ్గింపు. ఈ తగ్గింపు స్వభావం ఉన్నవాడు ఏ స్థాయికైనా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడు. ఏ స్థాయి అయినా పర్లేదు, ఎందుకంటే నా జీవితం ఎంత అండి, ఇక్కడ ఉండేది పోయేది, పోయినా ఈ లోకం ఉంటుంది కానీ నేను ఉండను. కాబట్టి నా స్థాయి అనేది ఇక్కడ నాకేం లేదు. నేను ఒక కదులుతున్న ఆకు లాంటి వాడిని. గాలి వీచినంతసేపు ఎగురుతూ ఉంటాను, గాలి వీచటం ఆగిపోగానే ఎక్కడి వరకు ప్రయాణం చేశానో అక్కడే కింద పడిపోతాను, ఎండిపోతాను, మట్టిలో కలిసిపోతాను. ఇది మన జీవితం. నువ్వు ఎంత గొప్ప ఆకు అయినా సరే, ఎంత పెద్ద ఆకు అయినా సరే, ఆకుల్లో రకాలు ఉంటాయి, కొన్ని పెద్ద ఆకులు ఉంటాయి, కొన్ని చిన్న ఆకులు ఉంటాయి. సో నీ స్థాయి ఏదైనా సరే, గాలి వీచినంతసేపు ఎగురుతావు, ఆ గాలి వేచడం ఆగిపోయిన తర్వాత కింద పడిపోతావు, ఆ తర్వాత ఎండిపోతావు, మట్టిలో కలిసిపోతావు, ఆ తర్వాత నీకేం వాల్యూ లేదు, నీ స్థాయికి విలువ లేదు. కాబట్టి ఈ పరిచారకుడు ఏమనుకుంటాడంటే, సో నాకు ఈ తగ్గింపు అనే లక్షణం ఉన్నప్పుడు ఖచ్చితంగా నన్ను ఆయన ఆమోదిస్తాడు. నాకు అసలైన ద్వారం అక్కడ తెరవబడాలి. డోర్ ఎవరు ఓపెన్ చేయాలి? యేసుక్రీస్తు ఓపెన్ చేయాలి. ఈ మధ్యకాలంలో డోర్లన్నింటికి, చాలా రోజుల నుంచి డోర్లన్నింటికి భూతద్దాలు బిగించుకుంటున్నారు. చూసారు కదా, లెన్స్ లోపల నుంచి చూస్తారు, ఎవడొచ్చాడో కనబడుతుంది. సో చూస్తారు, చూసి ఓకే అనుకుంటే తలుపు తీస్తారు, ఓకే కాదనుకుంటే తీరు. ఎవడో అపరిచితుడు వస్తున్న తలుపు కొడతాడు, తలుపు బయట నుంచే మాట్లాడతారు. ఎవరినైనా నువ్వు హూ ఆర్ యూ అని అడుగుతారు. నేను పలానా అమ్మ, మీ ఆయన గారికి నేను బాగా క్లోజ్, తీసే తలుపు అన్నారు అనుకో, మా ఆయన వచ్చాక తీస్తాను, బయట ఉండి అంటారు. అప్పుడు ఎవడో తెలీదు, తలకు మాసినోడివి, నీకు ఎలా తీస్తాను తలుపు? కాబట్టి నీకు తలుపు తీయబడదు. అదేవిధంగా ప్రభువును అనుసరించని వాడికి కూడా తలుపు తీయబడదు. ఆయన ముందే చూస్తున్నాడు. మనకంటే పెద్ద లెన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాడు. నువ్వు చేసే చిన్న పని అయినా సరే ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాడు. ఆయన కూడా చూస్తున్నాడు, ఆయనే మనకు నేర్పిస్తున్నాడు. ఆయన క్యారెక్టరే మనలో చూడాలనుకుంటున్నాడు. అదే దైవత్వం. ఇప్పుడు ఆయన అసలు దీనికి ఏమైనా మనకు రోల్ మోడల్గా ఉన్నాడు అంటే మీ అందరికీ తెలిసిన సంగతి. ఆయన ఏ విధంగా పరిచారం చేశాడో మీ అందరికీ తెలిసిన సంగతి. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. వారి పాదములు కడిగేశాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళం కాదు ప్రియులారా. ఆయన పాదాలే కడిగేశాడండి, పాదాలే కడిగేశాడు. మనం తిన్న ప్లేట్లు మాత్రం కడుగుతాం. పాదం కడగటమే గొప్పది ప్రియులారా, ప్లేట్ కడగటం కంటే. ఆయన నీకు ప్లేట్ కడిగి చూపించాడు అనుకో, నువ్వు కానీ పాదం కడిగావు అనుకో, నువ్వేమనుకునేదానివి తెలుసా? ఆయన ప్లేటే కడిగాడు, నేను పాదమే కడిగాను అనుకునేదానివి. నీకు ఆ ఛాన్స్ ఆయన ఇవ్వాలనుకోలేదు. ఆయన నీకు ఛాన్స్ ఇవ్వాలనుకోలేదు. ఎందుకంటే నేను నా పిల్లలకి రోల్ మోడల్ కాబట్టి, వీళ్ళకంటే గొప్ప స్థితిలోనే నేనుండాలి అనుకున్నాడు. కాబట్టి ప్రభు ప్లేట్ కడిగే స్థితిని నీకు ఇచ్చాడు, పాదం కడిగే స్థితిని ఆయన తీసుకున్నాడు. అక్కడ కూడా ప్రేమతో చేశాడు. ఒక తల్లి తన బిడ్డకు చేసేటప్పుడు విసుక్కోదండి, కసురుకోదండి, ఓర్పుగా. వాడు అంతా గత్తర చేసేస్తాడు, అన్నీ కడుగుతుంది, అన్నీ ఎత్తుకుంటుంది, మీద టాయిలెట్ పోసేస్తాడు, మీద ఇంకేదో వేసేస్తాడు, మీద కక్కుతుంటాడు, తర్వాత ఇల్లంతా వాసన కొట్టిస్తుంటాడు. అయినా కూడా తల్లి బాధపడదు. ఎందుకంటే నా బిడ్డ, తన సొంత బిడ్డను గారవిస్తుంది కనుక చాలా ప్రేమతో అన్ని పనులు చేసుకుంటుంది, చాలా ప్రేమతో ఆ బిడ్డను సాకుతుంది. ఆ బిడ్డను పరాయివాడిగా అసలు భావించలేదు. వాడు ఏం చేసినా పర్వాలేదు, అన్నీ నీట్గా సర్దుకుంటుంది, అన్నీ నీట్గా చేస్తుంది, ఓర్పుతో సహనంతో భరిస్తుంది. అలాంటి ప్రేమ ఎవరు చూపించారు? యేసుక్రీస్తు ప్రభు వారు చూపించారు. ఆయన అందరికీ మార్గదర్శిగా నిలవటం కోసం పాదాలు కడిగాడు ప్రియులారా.
ఇదే విషయాన్ని అపోస్తలుడు ప్రారంభ సంఘ క్రైస్తవులుగా వంట పట్టించుకొని ఆ ప్రకారంగా చేయడానికి ఎప్పటికప్పుడు వాళ్ళను తమను తాము సిద్ధం చేసుకున్నారు. అలాని మనం పరిచర్య చేయటం వల్ల మనకి లాభమే తప్ప ఎంత మాత్రం నష్టం అనేది రాదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, పరిచర్య చేయటం వల్ల మనకు లాభమే తప్ప నష్టం రాదు. ఎందుకంటే దేవునికి ఇచ్చి దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు పరిచర్య చేసి నష్టపోయినవాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. దానికి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అన్నాడు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎవరండి సెమినార్కి? సహోదరులు వస్తున్నారు, సహోదరులు వస్తున్నారు. సో ఆ సహోదరుల మీద ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. వాళ్ళని ప్రేమించాలి. బంధువులు ఇంటికి వస్తున్నారు అనుకోండి, రాక ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుందో తెలుసండి. మా బంధువు ఎప్పుడు వస్తాడో ఆప్యాయంగా అతన్ని హత్తుకుని నా ప్రేమను నా ఆతిథ్యాన్ని అతనికి ఇచ్చి గౌరవించి సాగనంపాలి అనుకుంటాం కదా. బంధువులందరిని అలాగే చూస్తారు కదండి. గుమ్మం దగ్గర నుంచి తన్ని తరిమేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? బంధువుల్ని గుమ్మం దగ్గర కాలు కడుక్కోవడం, నీళ్ళు కూడా ఇవ్వకుండా వచ్చేవాళ్ళే వెళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు ఉండరు. అలా ఉంటే అసలు మీకు బంధువులే ఉండరు. మీకు అసలు బంధువులే ఉండరు ఇక మీ లిస్టులో, ఆ టైప్ మీ క్యారెక్టర్ అయితే కనుక. కాబట్టి అలా ఉండం. మనం ఎలా ఉంటామంటే, బంధువు వస్తున్నాడు అని అంటే చాలా జాగ్రత్తగా కోడిని కోద్దామా, మేక మాంసం తెద్దామా, ఏదైనా మంచిగా వంట వండి పెడదామా, ఎక్కడి నుంచైనా బయట నుంచి స్వీట్లు తెచ్చి పెడదామా, మన ఏరియాలో ఉన్న మంచి మంచి వంటలన్నీ తయారు చేసి రుచి చూపిద్దామా అని అనుకుంటాం కదా. ఇది బంధువుల మీద మనకున్నటువంటి ప్రేమ, అతిథి మీద మనకున్నటువంటి ఆ ప్రేమ. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అతిథి కంటే బంధువు కంటే గొప్పవాడు సహోదరుడు. ఈ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయటాన్ని ఎప్పుడు మర్చిపోకండి అన్నాడు. ఇది ఎవరికి? మనకేనా బయట వాళ్ళకా? చెప్పాలి, ఎవరికమ్మా ఇది? మనకే కదా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు. అక్కడి నుంచి వస్తున్న ఆదేశం. ఆతిథ్యం చేయటాన్ని మర్చిపోవద్దు, అస్సలు మర్చిపోవద్దు. ఆతిథ్యం చేయటాన్ని మర్చిపోవద్దు. దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు కూడా ఆతిథ్యం చేశారు. సో మీరు ఆతిథ్యం చేయటాన్ని మర్చిపోవద్దు. సహోదరులను ప్రేమించండి. వాళ్ళు వచ్చినప్పుడు అతిథి సత్కారాలు చేయండి, వారికి అన్నీ సిద్ధపరచండి, వారికి భోజనం పెట్టండి, వారికి వసతులు సమకూర్చండి, వారిని ప్రేమించి సాగనంపండి. ఇది మన బాధ్యత. కనుక అతిథి సత్కారము చేయ మరువకుడి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఒక అతిథిని దేవుడు మన దగ్గరికి పంపిస్తున్నాడు. దేవుడు మన దగ్గరికి దేవుని పేరట వస్తున్నాడు. దేవుని పేరట వచ్చేవాడి విషయంలో ఎలా ఉండాలో మరొక మాట మనం జాగ్రత్తగా దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42 వచనం మరియు 40 నుంచి చూద్దాం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. డైరెక్ట్ ఎక్కడ లింక్ పెట్టేశాడు? డైరెక్ట్ దేవునితో లింక్ పెట్టేశాడండి. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకునో వారు నన్ను చేర్చుకును అన్నాడు. చూసారా? మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటున్నారో వారు నన్ను చేర్చుకును. తర్వాత నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకును. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి కనెక్షన్ ఉంది? డైరెక్ట్ తండ్రి దగ్గరకు ఉంది. గమనించాలి మీరు. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త ఫలం ఉందట. అమ్మో, ఈయన సేవకుడు వస్తున్నాడు మన ఇంటికి అని సేవకుని చేర్చుకున్నవాడు దానికి తగిన ఫలాన్ని పొందుతాడట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రవక్త అని ఆ ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందుతాడు. ఆ ఫలాన్ని నేను మీకు ఇస్తాను, ప్రవక్త ఫలాన్ని ఇస్తాను. ఆ తదుపరి నీతిమంతుని చేర్చుకున్నాడు. ఒక విశ్వాసిని ఎవరైతే చేర్చుకుంటున్నారో ఆ విశ్వాసిని చేర్చుకున్నందుకు గాను దానికి తగిన ఫలం ఇస్తానంటున్నాడు. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఇక 42 వచనం, మరియు శిష్యుడు అంటే వచ్చే వాళ్ళందరూ ఎవరండి? ఇప్పుడు శిష్యులు కదా, శిష్యుల సమూహం. ఆ శిష్యుని చేర్చుకున్నవాడు ఎవడు? ఆ చిన్నవానిలో ఒక్కడికి ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిస్తాడో వాడు తన ఫలాన్ని పోగొట్టుకోడు. నీకు రెట్టింపు దీవెన ఆశీర్వాదం నేను ఇవ్వాలనుకుంటున్నాను నాయన. నువ్వు చేసే పని ఎక్కడికి పోదు, నువ్వు చేసిన పనికి మంచి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమ ఇది. లేకపోతే లోకంలో కలిసిపోయి లోకం కోసం బ్రతకాలనుకుంటే ఈరోజు పబ్లిక్ హాలిడే, మనం కూడా లోకంలో కలిసిపోయి లోకం కోసం బ్రతకొచ్చు.
సో అలా కాదు ఇక్కడ. ప్రభువును బట్టి మనం చూపేటువంటి ప్రేమ, దాన్ని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రం కాదు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు మీ ఫలం పోగొట్టుకోరు అన్నాడు. మనిషే నువ్వు పెట్టిన పెట్టుబడి లేదా నువ్వు ఇచ్చిన కట్టేతో చదివింపను నువ్వు ఏదైతే అంటున్నావో దాన్ని మనిషే నోట్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నీ కష్టాన్ని నోట్ చేసుకోడా? దేవుడు నీ శ్రమను నోట్ చేసుకోడా? దేవుడు నీ సిద్ధపాటును నోట్ చేసుకోడా? దేవుడు నువ్వు చేసిన పనిని నోట్ చేసుకోడా? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ప్రభు మర్చిపోతాడా? మర్చిపోడండి. ఆయన కూడా ఏం చేస్తాడు? రాసుకుంటాడు. అందుకే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలం బాగొట్టుకోడు అంటున్నాడంటే ఈ ఫలం మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది అని చెబుతున్నాడు. ఆల్రెడీ మనకు వస్తుంది, మనం గుర్తించమంతే. ప్రభు మనకి ఇవ్వకపోతే ఈ భూమి మీద ఏది లేదు. ప్రభు మనకి ఇస్తేనే అది మనం ప్రభు కొరకు ఇవ్వగలం. ప్రభు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆ ఆరోగ్యాన్ని మనం ప్రభు కొరకు వాడగలం. ప్రభు మనకు మంచి స్థితిని ఇచ్చాడు, ఆ మంచి స్థితిలో మనం ప్రభు కొరకు పని చేయగలం. దానికి రెట్టింపు భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. అది సత్య సువార్త నిమిత్తం కష్టపడిన ఏ ఒక్కడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోడు. వాడు దేవునికి దూరం కాడు ప్రియులారా, వాడు దేవునికి దూరం కాడు. చూడండి అక్కడ వ్రాయబడిన మాట, ఈ చిన్నవానిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ చిన్నవానిలో ఒకడికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇక్కడ కొన్ని విషయాలు మీకు చూపిస్తారు. పరిచర్య చేసి గెయిన్ అయిన వాళ్ళని, పరిచర్య చేసి ప్రభు దగ్గర ప్రభు మీద ప్రేమతో పరిచర్య చేసి లాభపడ్డ కొన్ని జీవితాలు మీకు చూపిస్తాను. వాటిని జాగ్రత్తగా చూడండి. ఏమండి, జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము ప్రారంభం నుండి చదవండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, వారిని చూశాడంతే, వాళ్ళు ఏమొచ్చి పలకరించలేదు. ఈయనే వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. రైట్, ఇప్పుడు వీళ్ళు చూడండి, ఈయనంతటి ఈయనే వెళ్ళాడు. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుతామని చెప్పిరి. అందుకు అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారి అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. ఇది లోతు అనే నీతిమంతుడు దేవుని పక్షాన వచ్చిన కొంతమందిని గుర్తించి, వీరు దేవుని వారు, దేవుని ప్రజలు అని తనకు తానుగా గుర్తించి వాళ్లకు చేసినటువంటి పరిచర్య. అందుకే హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు, వారు తెలియకయే దేవదూతలకు చేసేసారు ఆతిథ్యం. ఇంతకీ వచ్చిన వాళ్ళు దేవదూతలు అన్న సంగతి ఎవరికి తెలీదు? లోతుకు తెలియదండి. నీతిమంతుడండి లోతు, నీతిమంతుడు. సో వచ్చారు, వాళ్ళని దూరం నుంచి చూశాడు. వాళ్ళు వచ్చి, లోతు గారు ఈ రాత్రికి మీ ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తారా, మాకేమైనా పెడతారా, మేము తింటామని అడగలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు దేవుని పక్షాన్ని వస్తున్నారు కనుక అతను గుర్తించిన ఈ నీతిమంతుడు, ఇతను కూడా పరిశుద్ధాత్మ సహాయం కలిగిన వాడు, వెనువెంటనే లేచాడు, వెళ్ళాడు, వాళ్ళని ఆహ్వానించాడు, సాష్టాంగ నమస్కారం చేశాడట. వచ్చిన వారు దేవుని వారు అని చెప్పి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని ఆహ్వానించి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఏం చేశాడు? చక్కగా ఆతిథ్యం ఇచ్చాడు, విందు చేశాడు, వాళ్ళకి భోజనం పెట్టాడు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు, వాళ్ళకి పరిచర్య చేస్తున్నాడు. అతిథి సత్కారము, అతిథి సత్కారము అంటాడు దీన్ని. సో ఇది చేసినందుకు వాళ్ళు ఏం చేశారో తెలుసా? వదిలేలేదండి. నేను ఇక్కడి నుంచి తప్పించుకుని పోలేను అంటే పట్టుకుని మరి తీసుకుని వెళ్ళిపోయారు. ఉగ్రతలో నుండి తప్పించారు, అతన్ని విడిపించారు, అతను ఒక సేఫ్టీ ప్లేస్లోనికి తీసుకుని వెళ్ళారు. అతనితో పాటు ఆ అతిథి సత్కారంలో పాలు పంచుకున్నారు ఉన్నారు కదా. మరి ఎవరు వాళ్ళు? ఫ్యామిలీ మెంబర్స్. ఇంతకీ వాళ్ళు మనస్ఫూర్తిగా చేశారా, మనసు లేకుండా చేశారా అనేది అక్కడ అనవసరం. లోతు యజమాని కనుక, యజమాని చేస్తుంటే ఇంట్లో భార్య బిడ్డలు కూడా ఏం చేయాలి? ఆటోమేటిక్గా సహకరించాలి. విందు చేయాలంటే, వంటలు చేయాలంటే వీళ్ళే సహకరించాలి. సో వాళ్ళు సహకరించారు. సహకరించినందుకు వాళ్ళు గెయిన్ అయిపోయారు. వాళ్ళకి మంచి అవకాశం, ఆపర్చునిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆ ఉగ్రత వచ్చే సమయంలో వీళ్ళు కూడా తప్పించబడిపోయారు, వీళ్ళు కూడా బయటకు వచ్చేసారు. లోతు భార్య అంటే మూర్ఖత్వంతో వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. కానీ పిల్లలు తప్పించబడ్డారు, లోతు తప్పించబడ్డాడు, కుటుంబం మొత్తం తప్పించబడింది. కారణం ఏంటి మీరు ఆలోచించండి. లోతుకున్నటువంటి మంచి మనస్సు, ఒక్క పూట భోజనం పెట్టాడు, ప్రతిఫలం ఎక్కడికి పోలేదు. అతనికి ఆ ప్రతిఫలం కొన్ని 100 రెట్లు తిరిగి వచ్చింది.
స్వార్థంతో చేయలేదు, నాకేదో వస్తుందని చేయలేదు అక్కడ. మళ్ళీ అది స్వార్థం అయిపోద్ది. చాలామంది నువ్వు దేవుడికి పావలా ఇస్తే దేవుడికి 10 రూపాయలు ఇస్తాడంటారు. అది ఈ పావలా ఏ ఉద్దేశంతో ఇస్తాడు? ఇప్పుడు ఆ 10 రూపాయలు వస్తుందని ఇస్తాడు. స్వార్థపూరితమైన పరిచర్య, స్వార్థం లేనివాడుగా, నిస్వార్థపరుడుగా, ప్రభువా నీవు నాకు ఇచ్చినదే నేను నీకు తిరిగిస్తున్నాను. నా శరీరంలో ఉన్న ఆరోగ్యం నువ్విచ్చింది, సో నీ కొరకు నా శరీరాన్ని వాడుతున్నాను. నాకున్న సమస్తం నువ్విచ్చింది, నీ కొరకు నేను బ్రతుకుతున్నాను, నీ కొరకు నేను ఉపయోగపడుతున్నాను. ఈ విధంగా వాళ్ళు సిద్ధపడిన మనస్సాక్షి కలిగిన ఒక మొక్క చెప్పమంటారా? ఇది అరువు తెచ్చుకున్నది కాదు, నటించింది కాదు, అప్పటికప్పుడు తీసుకున్నాను నిర్ణయం కాదు, అప్పటికప్పుడు అలా అనేసుకుని ఎవరు వస్తున్నారులే వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేసి పరిచయం చేసేద్దాంలే అని అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయింది కూడా కాదు. అది అతని క్యారెక్టరే అంత. ఆ లక్షణం అతను ఇన్బిల్ట్ అయిపోయింది, దాన్ని అతను డెవలప్ చేసేసుకున్నాడు. ఎవరు? లోతు. అది అతని క్యారెక్టర్, ఇంక అతను అంతే, అతని స్వభావమే అంత. అతను అలా తయారైపోయాడు దేవుల్లో, అలా ఉన్నాడు కనుకనే వాళ్ళు రాగానే ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు. వీళ్ళు ఎక్కడ ఫలం పోగొట్టుకోరండి. బైబిల్ గ్రంథంలో ఇలాంటివి చాలా ఉన్నాయి, అందుకే మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇక్కడ గెయిన్ అయ్యాడా, లాస్ అయ్యాడా? చెప్పండి. పరిచర్య చేయటం వల్ల, అతిథి సత్కారం చేయటం వల్ల, సహోదర ప్రేమ కలిగి ఉండటం వల్ల గెయిన్ అయ్యాడా, లాస్ అయ్యాడా? గెయిన్ అయ్యాడు, లాస్ అవ్వలేదు. లాస్ అవ్వడెవడు కూడా. ప్రభు కొరకు నువ్వు చేసే ప్రతి పరిచర్యకు నువ్వు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచించుకో. నువ్వేం నష్టపోలేదు. పూర్వం కంటే నీ స్థితి బాగానే ఉంది. ఇంకా దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, పర సంబంధమైన దీవెనలతో, స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ప్రభువులో వాక్యంలో వర్ధిల్లుతూ, సంఘ సభ్యుల సహవాసంలో ప్రభు రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఒకానొక దినాన ఆ నిత్య జీవితాన్ని సంపాదించుకుని ప్రభుత్వ యుగయుగాలు ఉండబోతున్నావు. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైన ఆధిక్యత. దాని నుంచి ఎవ్వరూ వైదొలిగిపోవడానికి వీల్లేదు. మీరు చేసే పరిచర్యకు మీకు ఇక్కడ అక్కడ కూడా ఏం దొరకబోతుంది? మేలు దొరకబోతుంది, ప్రతిఫలం దొరకబోతుంది. ఇంకొక మాట, ఇంకొక సందర్భాన్ని కూడా మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం ప్రియులారా. ఇంకొక సందర్భాన్ని కూడా దైవ గ్రంథంలో నుండి చూద్దాం. అదే ఆదికాండం 24వ అధ్యాయము 12వ వచనం. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేతుకుంటూ వస్తున్నారు, కాబట్టి నేను తాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగానే నువ్వు తాగు, నీ ఒంటలకు కూడా నీళ్లు పెడతానని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపుతావని తెలుసుకుందునను. ఏమంటే ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ కలిగిన అమ్మాయి ఎక్కడికి రావాలి? అలాంటి క్యారెక్టర్ కలిగిన అమ్మాయి, అసలు ముఖపరిచయం కూడా లేదు ఇతనితో, ఈ సేవకుడితో, అబ్రహాం సేవకుడితో. ఇప్పుడు అమ్మాయి ఎక్కడికి రావాలి? ఆ అమ్మాయి వచ్చి తనలో ఉన్న ఆ స్వభావాన్ని కనపరచాలి. అది అప్పటికప్పుడు కొనుక్కుంటే వచ్చేది కాదు, తొందరగా పైన ధరించేసుకునేది కాదు, ఆటోమేటిక్గా తెచ్చుకుని మీదేసేసుకునేది కాదు, యాక్టింగ్ కాదు, ఇన్బిల్ట్. ఆమెలో ఆల్రెడీ ఆ క్యారెక్టర్ ఏమై ఉంది? ఇన్బిల్ట్ అయి ఉంది. అది ఆమెలో ఉన్న క్యారెక్టర్, ఆమె స్వభావమే అంతా. ఆమె మెంటాలిటీ అలాంటిది. సో ఆ టైప్ మెంటాలిటీ గల చిన్నది ఎవరైతే వస్తుందో ఆ చిన్నదే సామాన్యుడికి భార్య కాదు. ఎవరికి భార్య? ఇస్సాకు లాంటి ఒక మహా గొప్ప దేవుని సేవకుడికి భార్య కాబోతుంది. ఆమె సంపాదించుకునే అదృష్టం సామాన్యమైన అదృష్టం కాదు. అబ్రహాము కోడలు, ఇశ్రాయేలీలందరికీ తల్లి. ఎందుకంటే యాకోబు నుండే వాళ్ళందరూ వచ్చారు. మీరు గమనించండి, అలాంటి గొప్ప స్థితిని పొందుకోబోతుంది ఈమె. ఆ స్థితిని ఊరికే పొందేసుకుందా? ఆమెలో ఒకవేళ స్వభావం లేకపోయిండుంటే, అమ్మ కొన్ని నీళ్ళు పోస్తావా అంటే, ఎక్కడి నుంచి వచ్చావు? ఎండపూట కళ్ళు కనబడట్లేదు, ఎంత కష్టపడుతున్నాను, ఇక్కడ నుంచి కొండ మోసుకుని అక్కడికి వెళ్ళాలి, నీళ్ళు పోసే తోడుకో అన్నది అనుకోండి కాసేపు. ఎక్కడి నుంచి వచ్చేస్తారు ఇలాంటి వాళ్ళు అందరూ? ఏ మొహం వేసుకొచ్చేస్తారో ఇలాంటి వాళ్ళందరూ. అడిగేస్తున్నాడు ఎండపూట నీళ్ళు కావాలంటే నీళ్ళు, నీతో పాటు నువ్వు ఒంట్లు కూడా పెట్టాలి ఏంటి? తాగలవా? ఇది కూడా ఇన్బిల్ట్ క్యారెక్టరే కదా. ఈ టైప్ మెంటాలిటీ కూడా ఆల్రెడీ ఆ స్వభావమే అంతా, అందుకే అలా అంటారు వీళ్ళు కదా. సో ఈ టైపు చిన్నది కాకుండా నాకు ఆ టైపు చిన్నది కానీ కనబడితే ఆమె నీ యజమానుడికి కోడలు, నా యజమానుడికి కోడలు అని అనుకుని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు అడుగుతున్నాడు. అతడు మాట్లాడుతూ చాలింపక ముందే అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్య మెల్కా కుమారుడైన బెత్లీయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిందట. కడవ భుజం మీద పెట్టుకుని ఆమె నీళ్ళ కోసం వచ్చేస్తుంది. తర్వాత ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కోడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి, పూర్వం బావులు ఎలా ఉండేవి? మెట్లతో ఉండేవి కదా. పూర్వం బావులు ఎలా ఉండేవి?
మెట్లతో ఉండేవి, పెద్దగా ఉండేవి బావులు. సో ఆ బావిలోనికి ఆమె ఏమైందట, దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను తాగనిమ్మని అడిగాను. మామూలుగా తోడుకునేవి ముంచుకునేవి అయితే పోస్తారు, కానీ దిగిపోయి తెచ్చుకునేవి ఎవ్వరు పోయిరు. ఎందుకంటే దిగిపోయి తెచ్చుకోవడమే కష్టం. నిచ్చెన ఎక్కినట్టు మెట్లు ఎక్కుకొని రావాలి, దిగి ముంచుకొని పైకి మోసుకొని రావాలి కడవ. అది చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని, ఎక్కువ కష్టపడాలి. ఎంతో మంచి మనసు అయితే తప్ప అంత గొప్ప పరిచర్య చేయడానికి ఎవరు సాహసించరు. ఇప్పుడు ఈమె ఏమందంటే, అడిగితే అప్పుడు అంటుంది, అందుకనే మారు మాటలు మాట్లాడకుండా ఏమాత్రం సందేహించకుండా, అయ్యా తాగవయ్యా అని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించేసుకుని అతనికి నీళ్లు పోసేసింది. చేతులు పెట్టాడు, నీళ్లు పోసేస్తుంది, కడుపు నిండా నీళ్లు తాగేశాడు. అతనికి ఏదో తెలియని ఆనందం. అప్పుడు చూడండి ఆమె మెంటాలిటీ చూడండి. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు తాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి అడిగాడండి. అసలు అడిగాడా, నా ఒంటెలకు కూడా దాహం అవుతుందమ్మా అని అడిగాడా? అడగలేదు. నువ్వు తాగేసావా, బాగుందా, కడుపు నిండిందా, నీ ఒంటెలకు కూడా పోస్తాను అని చెప్పి ఏం చేసిందట, త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాను. ఎంత టైం పట్టుంటుంది చూడండి. ఒంటె అంటే తక్కువ తాగదండి, మనిషి తాగిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ తాగేస్తుంది ఉంటే. మామూలుగా గేదెల ఫారం దగ్గర గేదెలన్నిటికీ నీళ్ళు పెట్టడానికి తలప్రాణం తోక్కొచ్చేస్తుంది. తోడిపోయడం కానీ పట్టుకెళ్ళి పెట్టడం కానీ, మన వాళ్ళు కొంచెం బకెట్లతో గోలులో పోస్తుంటారు తోడుకొని వచ్చి, అవేమో మామూలుగా తాగు అనేసరికి బకెట్ పోద్ది. గేదె నోరు పెద్దది కదా, ఒక్క పీల్చేసరికి బకెట్ పోద్ది లోపలికంతే. మళ్ళీ బకెట్ తెచ్చిపోయి అమ్మ తాగేసింది ఇది అనుకొని పరుగు మళ్ళీ అలా చూస్తుంటుంది. ఈ తెచ్చే లోపు లాగేస్తుంది లోపలికి. అది ఎండాకాలం అనుకోండి, ఇంకంతే అయినట్టే. ఎండాకాలం దోళ్ళకి నీళ్లు పెట్టడం సామాన్యమైన సంగతి కాదండి. అలాంటిది ఆ చిన్నది ఏం ఆశించిందండి అసలు? వచ్చినోడు అబ్రహాం పనివాడని తెలుసా ఆమెకి? మీరు చెప్పండి. వచ్చినోడు అబ్రహాం పనివాడని తెలుసా? ఇలా నీళ్లు పోయడం ద్వారా ఇస్సాక్ అనే ఒక మంచి వ్యక్తిని నేను పెళ్ళాడబోతున్నాను, నాకు ఎంత అదృష్టం వచ్చింది, ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకూడదు, ఎలాగైనా సరే దీన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుని ఏమైనా చేసిందా? ఆమెకి ఏమైనా తెలుసా అండి పరిచర్య గురించి? ఏమీ తెలియదండి. ఆమెలో ఉన్న ఆ క్యారెక్టర్ చూడండి, ఎంత గొప్ప క్యారెక్టర్ చూడండి. పరదేశులకు ఆతిథ్యం చెయ్యాలి, వచ్చిన వారిని ప్రేమించాలి, అతిథి సత్కారం చేయాలి, అతిథి సత్కారం చేయడం మర్చిపోకూడదు అనే ఆ లక్షణం ఏదైతే ఆమె నేర్చుకుందో పరిశుద్ధాత్మ సహాయంతో, ఆ లక్షణాన్ని బట్టి ఆమె తన క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంది. అది ఆమె క్యారెక్టర్. అది అప్పటికప్పుడు వచ్చేసింది కాదు, నటన కాదు, పైనుంచి తెచ్చుకుని తగిలించుకున్నది కాదు, ఏదో క్యాప్ పెట్టుకున్న క్యాప్ కాదు, అది ఆమె క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్తో ఆమె అన్ని చేసింది. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసానో లేదో తెలుసుకున్న వల్ల నేను ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు అరతలం ఎత్తు బంగారపు ముఖ్యమని ఆమె చేతులకు 10 తులాలు ఎత్తు గల 2 బంగారు కడియాలు తీసి, నువ్వు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుమంటే, నీ తండ్రి అంటే మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకమే నేను నాహోరుకు మిల్కా కని నా కుమారుడుకు బెతుయేలు కుమార్తెను నేను. మరి ఆమె అంటుంది, మా యొద్ద చాలా గడ్డి ఉంది. ఎవరిస్తారండి అసలు? మా యొద్ద చాలా గడ్డి ఉంది, ఇంకా అప్పటికి కూడా నీకు ఇస్సాకు నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని చెప్పలేదు అతను. అమ్మ నువ్వు వయసులో ఉన్నావు, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు, నువ్వు కూడా ఆస్తి ఎదురు చూస్తున్నావు ఎలాంటి వాడు వస్తాడని, కాబట్టి నీకు ఒక మంచి వరుణ్ణి తీసుకొచ్చాను, ఫోటో చూపిస్తాను, నేను పెళ్ళిళ్ళ బ్రోకర్ని అని ఏం చెప్పలేదు. నువ్వు నాకు ఈ ఫేవర్ చేసి పెట్టావంటే నేను మంచి కుటుంబంలో పడేస్తాను ఏదో విధంగా అని ఏం చెప్పలేదండి. అలాంటి మాటలు ఏం చెప్పలేదు. ఆమెకి ఏ విధమైన ప్రలోభాలు లేవు, ఏ విధమైన స్వార్థం ఆమె ఎదుట లేదు. అప్పుడు ఆమె ఇండివిజువల్గా ఆమె చెప్తుంది ఏమంటుందంటే, నా అయితే చాలా గడ్డి ఉందండి, చాలా మేత ఉంది, రాత్రంతా బస్ చేయటకు స్థలం ఉన్నదనగా మనుషుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అన్నాడు. చూసారా? ఆ తర్వాత రిబ్కాను తీసుకుని వెళ్తాడు, ఇస్సాకుకు అప్పగిస్తాడు. ఇస్సాకు తన గుడారములో ఆమెను చేర్చుకుంటాడు. ఆమె ఒక గొప్ప ఇల్లాలుగా, ఖ్యాతి కలిగిన ఇల్లాలుగా, ఒక దేవుని కుమారుడికి ఇల్లాలుగా, అది ఒక వంశంలో, ఒక గొప్ప వంశంలో స్థానం సంపాదించుకున్న ఇల్లాలుగా చరిత్రలో నిలిచిపోయిందంటే అది ఆమెకున్నటువంటి క్యారెక్టర్. అది ఆమె చేసి ఉండకపోయి ఉండుంటే ఆమెకి ఆశీర్వాదం వచ్చేది
కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు బ్రతికితే ఏ విధంగా ప్రతిఫలం ఉంటుందో అర్థమవుతుందా? దేవుని కొరకు బ్రతికితే, నిజంగా దేవుని కొరకు మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తే ఏ విధమైన ప్రతిఫలం ఉంటుందో చూడండి. ఆమెకు అలాంటి వరుడు దేవుడు నిజంగా ఆ అదృష్టాన్ని దేవుడు ఆమెకి ఇచ్చేశాడు. ఇస్సాకుకు భార్య అయిపోయింది. లేదంటే ఏ తాగుబోతుండో పెళ్లి చేసేసుకోవాల్సి వచ్చేది, ఏ తిరిగిపోతుండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది, ఆ క్యారెక్టర్ లేకపోతే. అంతే కదా మరి. అంటే దేవుడు కూడా ఇలాంటి వాళ్ళను ప్రేమించి వాళ్ళకి కావాల్సిన వాటన్నిటిని ఏం చేస్తాడు? సమకూరుస్తాడు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. అంటే పరిచర్య ఎంత గొప్పదా! మీరు ఎప్పుడు ఆలోచించి ఉండకపోవచ్చు ఈ పాఠాన్ని, మీరు ఎప్పుడు ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు, మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ కోణంలో మీకు ఇప్పటివరకు అర్థమై ఉండకపోవచ్చు. కానీ ఈరోజు మీరు సత్యాన్ని గ్రహించాలి. పరిచర్య ఎంత గొప్పదా! ఈ టైప్ క్యారెక్టర్ ఉంటే ఇన్ని మేలులు మనం పొందుకుంటామా? దేవుడు మనల్ని విడిచిపెట్టడా? దేవుడు మనకు సహాయం చేస్తాడా? దేవుడు మనల్ని ఊహించని స్థానంలోనికి మనల్ని నడిపిస్తాడా అని మనకు అర్థమవుతుంది. రాబోయే ప్రమాదాలను కూడా ముందుగానే తప్పించగలదు ఈ విధమైన క్యారెక్టర్, ఈ విధమైన పరిచర్య చేసే మనసు. మరో సందర్భాన్ని చూద్దాం, ముగించుకుందాం. మరో సందర్భాన్ని చూద్దాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఒక దినమందు ఎలీషా షూనేం అనే పట్టణానికి వెళ్ళాడు. అచ్చట గనురాలైన ఒక స్త్రీ. ఏ రాలైనా? ఎవరు చెప్పాలి గనురాలని? ఎవరు చెప్తున్నారు? మీకు పరిచయం చేస్తున్నాడు. ఎవరు? దేవుడు. ఏమని? గనురాలు అని. గనురాలైన ఒక స్త్రీ అంటే ఆమె క్యారెక్టర్ ఇన్బిల్ట్, ఆమె క్యారెక్టర్ అది. గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. ఏమొస్తుంది ఆవిడికి? అతిథి సత్కారము చేయ మరొకడి పరిచర్య చేయటం మర్చిపోకుండా దైవజనుడు అని గుర్తించింది. అంతే. వచ్చినవాడు ఎవరు? దైవజనుడు. అయ్యా ప్లీజ్ ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, భోజనానికి రండి. బలవంతం చేసిందట. నాకు వద్దమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, వేరే చోట తింటానులే, నాకు అవసరం లేదు, ప్లీజ్ అలా అంత మాట అనొద్దు, మీ పాదాలు పట్టుకుంటాను, రండి బాబు రండి. బలవంతం చేసి మరి అతన్ని తీసుకెళ్ళింది. ఇందాక చదువుకున్నాం కదా, ప్రవక్తకు సేవ చేసిన వాడు ప్రవక్త ఫలము పోగొట్టుకున్నాడు, శిష్యుడికి కనికరించిన వాడు శిష్యుని ఫలము పోగొట్టుకున్నాడు. ఈ చిన్నవానిలో ఎవరికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాడో వాడు తన ఫలాన్ని పోగొట్టుకుని. దేవుని వాగ్దానం ప్రియులారా ఇది. మనుషుల వాగ్దానం అయితే మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరి వాగ్దానం ఇది? సాక్షాత్తు దేవుని వాగ్దానం. ఆ దేవుడు ఈమెను గురించి గనురాలను ఎందుకుంటున్నాడంటే బలవంతం చేసి తీసుకెళ్ళింది. అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించి వచ్చాడు. ఆ మంచి మనసుకు ఆ దైవజనుడు కూడా ఈమె ఒక తల్లిలా నన్ను ఆదరిస్తుంది, ఒక చెల్లిలా నన్ను ఆదరిస్తుంది, ఈమె ఇంట నేను ఎప్పుడు భోజనం చేయాలి అని అనుకున్నాడు ఎలీషా. ఆమె ఇంట భోజనం చేయించి వచ్చాడు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతును. అతను చాలా భక్తిగల దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు. అతను అందరిలాంటి వాడు కాదు, సామాన్యుడు కాదు, చాలా శక్తిగల దైవజనుడు. నేను ఎరుగుతును అతని యొక్క భక్తిని గురించి. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచం, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం పెడదాం. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేస్తాడు. అతనికి ఒక మంచి రూమ్ అరేంజ్ చేద్దాం. వచ్చినప్పుడు అతనికి ఒక రూమ్ ఉండట్లేదు, అతనికి ప్రార్థన చేసుకోవడానికి ఒక గది ఉండట్లేదు, అతనికి అసలు బాలేదు. ఇక్కడ భోజనం మాత్రం మనం పెడుతున్నాం కానీ సౌకర్యవంతంగా లేదు అతనికి. అతను వచ్చినప్పుడు మన ఇంట్లో ఈ విధంగా ఒక గృహాన్ని నిర్మించి ఇవ్వడం ద్వారా అది మనకి మేలు, మనకి మంచి ప్రతిఫలం వస్తుంది. ఎందుకంటే అతను గొప్ప దైవజనుడు. అతనికి చేసినప్పుడు ఈ విధంగా దేవుడు మనల్ని తప్పక దీవిస్తాడు అని నమ్మిన ఆమె అతనికి అది చేసింది. భర్త కూడా అంగీకరించాడు. వారు ఆ విధంగా చేశారు. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట తర్వాత ఆమె గర్భవతి అవుతుంది, ఆమెకు బిడ్డ పుడుతుంది. ఆమెకు బిడ్డలు ఉండరు. బిడ్డలు లేకపోతే 14 వచనం. ఎలీషా ఆమె నేను ఏమి చేయకూర్చున్నదని ఆమెను అడుగగా, గెహజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. చూసారా? ఆ మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట్లో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడమ్మా. డోంట్ వరీ, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు. నువ్వు చేసిన పరిచర్య, నువ్వు చేసిన ఆయన కొరకు చేసినటువంటి పరిచర్య, నువ్వు ఆయన కొరకు తీసుకున్న కష్టం, ఆయన సేవకుండానే నన్ను ప్రేమించి నువ్వు నాకు చేసిన సహకారం ప్రభు మర్చిపోడమ్మా. నీకు అన్ని విధాలు ఆయన మేలు చేస్తాడు. నీకు ఆయన మేలు చేయ సమర్థుడు. ఆకాశం నుండి ఆహారం అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మన మనస్సు నింపుతున్నవాడు. ఈ విషయంలో నీకు ఎందుకు సహాయం చేయలేడు? ఖచ్చితంగా దేవుడు నీకు బిడ్డను అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె నమ్మింది. అలాగే బిడ్డ అనుగ్రహించబడ్డాడు. ఆ తర్వాత అదే బిడ్డ కాయిలా పడిపోతాడు. ఆ బిడ్డకు జబ్బు చేసేస్తుంది, ఇక చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఆమె ఏడుస్తున్నప్పుడు మరలా అదే దైవజనుడు వస్తాడు. ఆ బిడ్డను బ్రతికించి మరలా తిరిగి ఆమెకు
అప్పగిస్తాడు. ఒక్క పరిచర్య ఎన్ని మేలులు చేసిందో చూడండి. ఒక్క పరిచర్య, సంసిద్ధతతో చేసినటువంటి పరిచర్య, తగ్గించుకొని చేసినటువంటి పరిచర్య, ప్రభువును ప్రేమించి చేసినటువంటి పరిచర్య ఎన్ని మేలులు చేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది అర్థమైన వాడు అతిథిని సత్కారం చేయటం మానడు. ప్రభు పేరట వచ్చిన వాడిని గణపరచడం మానడు. ప్రభు పేరట వచ్చినటువంటి వారికి చన్నీళ్లు, గిన్నెడి చన్నీళ్ళు ఇస్తేనే ఫలం పోగొట్టుకోరు కనుక అతనికి తన వల్ల అయ్యేదేదో అది చెయ్యక మానడు. అది చేసి ప్రభువుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ దీవెన, ఆ పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందుకుని తీరతాడు ప్రియులరా. అదే దేవుడు చెబుతున్నాడు, మీరు ప్రభువును బట్టి చూపించిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఈ విధంగా నేను మీకు ఇప్పటి వరకు చూపించిన వాటి అన్నింటిలో కూడా అందరూ లాస్ అయ్యారా, గెయిన్ అయ్యారా? పరిచర్య చేసి ఎవ్వరూ లాస్ అవ్వలేదు. అందరూ మేలు పొందుకున్నారు, అందరూ దీవెన పొందుకున్నారు. సత్యానికి సహకరించి నష్టపోయిన వాడు ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు ప్రియులరా, ఎవ్వడు. నేను దేవుని కొరకు బ్రతికి నష్టపోయాను అని చెప్పేవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. అలా చెబుతున్నాడు అని అంటే వాడు సాతానే. నిజమైన దేవుని కుమారుడు ఎవడు కూడా నేను దేవుని కొరకు బ్రతికి నష్టపోయానని చెప్పడు. దేవుని కొరకు బ్రతికి బాగుపడ్డ వాళ్ళే తప్ప నష్టపోయిన వాళ్ళు ఉండరండి. దేవునికి ఇచ్చి మేలు పొందిన వాళ్ళే తప్ప, ఆయన పనికి ఇచ్చి మేలు పొందిన వాళ్ళే తప్ప నష్టపోయిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు ప్రియులరా. కాబట్టి మీరు మీ కష్టార్జితంతో, మనమందరం మన శ్రమతో, పెట్టుబడితో, కష్టార్జితంతో చేస్తున్న, సంవత్సరానికి ఒక్కసారి చేస్తున్న గొప్పదైన దేవుని పరిచర్య, ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన మీరందరూ ధన్యులు అని ఒక దైవ సేవకుడిగా గర్వంగా మీ అందరి ఎదుట ప్రకటిస్తున్నాను. ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన మీరందరూ ధన్యులు. మీరు దేవుని దృష్టిలో ఉన్నారు, మీరు దేవుని లెక్కల్లో ఉన్నారు, దేవుని ఆలోచనల్లో ఉన్నారు. మీరు ఏం చేసినా మీరు ఆ ప్రతిఫలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోరు. దానికి తగిన దీవెన, దానికి తగిన ఆశీర్వాదం మన జీవితాల్లో మనం చూస్తాం ప్రియులారా. దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకుంటాం ఖచ్చితంగా. అటు శారీరకంగా కావచ్చు, ఇటు ఆత్మీయంగా కావచ్చు. ఎందుకంటే ఇది మన బాధ్యత. బాధ్యత కలిగి మనం పరిచర్య చేస్తున్నాం కనుక, బాధ్యత కలిగి మనం ఈ సేవలో వర్ధిల్లుతున్నాం కనుక దేవుడు మనల్ని విడువడు, ఎడబాయుడు. ధైర్యంగా మనం ఆయన సేవలో ముందుకు కొనసాగవచ్చు. ఈ మనస్సు క్రైస్తవులు, ప్రారంభ సంఘ క్రైస్తవులు, విశ్వాసులు అందరూ కలిగి ఉన్నారు. సింపుల్గా మీకు 2-3 వచనాలు చూపించి నా మాటలు ముగించేస్తాను. చూద్దాం. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 7వ వచనం. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని, పొప్లి అనే ద్వీపానికి వీళ్ళు వెళ్ళిపోయారండి. వీళ్ళ వాళ్ళకి అపరిచితులే, వాళ్ళకి ఎలాంటి పరిచయాలు లేవు. పొప్లి అని ఒకడు ఆ మెలితే అనే ద్వీపంలో ఉన్నాడు. పొప్లి అనే అతని పేరు మెలితే అనే ద్వీపం. ఆ మెలితే అనే ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో అతిథ్యం ఇచ్చారట. ఎన్ని రోజులు? 3 days. ఏ భావంతో? స్నేహభావంతో. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నట్టు స్నేహభావంతో వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఆతిథ్యం ఇచ్చాడు. స్వార్థపూరితమైన ప్రయోజనాలు ఆశించి ఆతిథ్యం ఇవ్వలేదు. నెక్స్ట్ ఏం మేలు పొందుకున్నాడో చూద్దాం. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను, రక్త భేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. ఫుల్గా జ్వరం వచ్చేసింది అనుకోండి, రక్త భేది. మనకు కూడా బాగా జ్వరం వచ్చేసింది అనుకోండి, ఏమైపోతాయి? ప్లేట్లెట్స్ పడిపోయాయండి అంటారు. అంతేనా? అప్పుడు ఏం చేయాలి? ఫుల్గా జ్వరం వస్తే ప్లేట్లెట్స్ పడిపోయాయండి అంటారు. ఏం చేస్తాం అప్పుడు? హాస్పిటల్లో పెడతాం. అవి పెరగాలి, పెరగకపోతే చచ్చిపోతాం. ఇప్పుడు ఈ పొప్లి తండ్రి కూడా దేవుని సేవకుడు అక్కడికి వెళ్ళి ఉండకపోతే, దేవుని సేవకుడికి అతడు గనక పరిచర్య చేసి ఉండకపోతే, అతడు ఆ గిన్నెడు చన్నీళ్ళు అంటే గిన్నెడు చన్నీళ్ళు అని కాదు, అతనికి ఇచ్చినటువంటి ఆతిథ్యం, ఆ ఆతిథ్యం ఇచ్చి ప్రభువును బట్టి వీరి మీద ఆ ప్రేమ చూపించి ఉండకపోతే అతని తండ్రి ఖచ్చితంగా ఏమయ్యేవాడు? చనిపోయేవాడు ప్రియులారా, చనిపోయేవాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేసి, అనేక సత్కార్యాలతో, ఎవరికట మర్యాద? దేవుని పిల్లలకు, దైవజనులకు, దేవుని సేవకులకు, లేదా శిష్యులకు, వీళ్ళకు మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన వస్తువులు తెచ్చారట. వాళ్ళకి ఏమేమి వస్తువులు అవసరం ఆ వస్తువులన్నీ వీళ్ళ డబ్బుతో వీళ్ళే కొని, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ వీళ్ళే సమకూర్చి వాటిని పట్టుకొచ్చి ఓడలు పెట్టి, మీరు వెళ్ళండి, మీకు మేము ఉపయోగకరంగా ఉన్నాం, మేము మీ పనికి మేము సహకారులుగా ఉన్నాం అని చెప్పి వాళ్ళని సాగనంపారు. వాళ్ళు పరిచర్యకు సాగనంపారు. అంటే వాళ్ళు పరిచర్య చేయవారు, వీళ్ళు పరిచర్యకు సహకరించేవారు. తమ కష్టాన్ని, తమ ధనాన్ని, లేదా తమ వస్తువుల్ని వాళ్ళకిచ్చి మీరు పరిచర్య చేయండి అని వాళ్ళని ఓడ ఎక్కించి మరీ సాగనంపారు ప్రియులరా. వీళ్ళు ఏమాత్రం ప్రభువు నుంచి వచ్చే ప్రతిఫలాన్ని కోల్పోలేదు. పొప్లి కూడా గెయిన్ అయ్యాడా, లాస్ అయ్యాడా? గెయిన్ అయ్యాడు.
ఇలా మీరు దైవ గ్రంథాన్ని అంతా పరిశీలించండి. పరిచర్య చేసి లాభపడిన వారే తప్ప పరిచర్య చేసి నష్టపోయిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకి కనబడరు. నిజమైన విశ్వాసిగా నువ్వు దేవుని కొరకు బ్రతికితే ఆ మేలు నువ్వు జీవితంలో నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లల వరకు ఆ మేలు నీ కుటుంబం అనుభవిస్తుంది. దేవుడు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఎంత మాత్రం మరిచిపోడు. నువ్వు ఆయన బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన ఎంత మాత్రం అన్యాయస్తుడు కానే కాదు. కాబట్టి ఇప్పుడు మీకు మీరుగా ఆలోచించుకోండి. ఇలాంటి మంచి లక్షణాలు దేవుడు మనలో ఉండాలని కోరుతున్నాడు. యోహాను గారు రాసిన 3వ పత్రిక 5వ వచనం, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించి ఉన్నావు. నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపించావు, వాళ్ళకి కావాల్సిన సమకూర్చావు, వాళ్ళకి ఏదో ఇచ్చావు, వాళ్ళకి ఏదో పెట్టావు. ఈ విధంగా వాళ్ళకు వస్తువులు ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా ఆదరణ అనుగ్రహించి ఉండొచ్చు, ఆదరించే విధంగా చేసి ఉండొచ్చు. వాళ్ళని ఏదో విధంగా ప్రేమించి వాళ్ళ కలిమిలో ఉన్నప్పుడు, ఇతర కలిమిలో ఉన్నప్పుడు లేమిలో ఉన్న వారికి సహకరించి ఉండొచ్చు. నువ్వు చేసావు, విశ్వాసికి తగినట్టుగా చేర్చున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. సంఘం ఎదుటంటే ఎవరు ఎదుటి ఇచ్చినట్టు? ఇంకా దేవుని ఎదుటి ఇచ్చినట్టు. సంఘం అనగా దేవుని యొక్క అధీనంలో ఉన్నది, ఆయన కుమారుడైన క్రీస్తుకు శరీరముగా ఉన్నది. కనుక సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును అంటారు. తెలుసా? వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమగునట్టు. మనము దేనికి సహాయం అవ్వాలట? సత్యానికి సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడు కూడా అసత్యానికి సహాయం చేయకూడదు. మనం ఎప్పుడు సత్యానికి సహకారులుగా ఉండాలి, సత్యానికి సహాయం చేయాలి. మనం సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. చూడండి ప్రియులారా, వాళ్ళకున్న లక్షణాలు చూడండి. ప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నాడు చూడండి, మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలో చూడండి. ఇలాంటి పాఠాలు పరిచర్య చేసే వాళ్ళ ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. వాళ్ళు దీవెన పొందుకుంటారు దేవుని యొద్ద. చివరిగా ఒక వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం, స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా పరిచర్యకి? ఇప్పుడు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా? ఏదో చేయాలని చేస్తున్నారా? చేయాలని చేస్తే మీకు ఎలాంటి ఫలం రాదు. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అనేది కరెక్ట్గా కమిట్మెంట్ అంటే ఇది నా బాధ్యత, నా ఇంటి బాధ్యత, నా పిల్లల బాధ్యత, నా ప్రభువు బాధ్యత, నేనే ఇక్కడ చెయ్యాలి, ఇది ఎంతకైనా నేను తగ్గించుకోవాలి, ఇది నా బాధ్యత అని నీకుగా కమిట్మెంట్ రావాలి. అప్పుడే ప్రభు యొక్క పరసంబంధమైన దీవెన నువ్వు పొందుకోగలుగుతావు. మనకు బాహ్యంగా ఈ లోకంలో ఏవో కావాలని స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మనం ప్రభు దగ్గరికి రాలేదు. మనకు అది అవసరం కూడా లేదు. ప్రభు చల్లని చూపు మన మీద ఉంటే చాలు, ఆయన కృపలో మనం వర్ధిల్లితే చాలు. ఆయన మన కుటుంబాన్ని కాపాడుతున్నాడు, అది మనకు చాలు. ఆయన మన కొరకు ఎన్నో మేలులు చేశాడు. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు నేను ఎప్పుడు మరువను. నేను ఆయన కొరకు నిలబడతాను. ఆయన కొరకు నేను ఏది చేయగలను అది చేస్తాను. నా బ్రతుకంతా ఆయన కొరకు సమర్పిస్తాను. ఆయన ఏ విషయంలో సంతోషపడతాడో ఆ విషయంలో నేను ముందుంటాను అనేది మన యొక్క భావన కావాలి. ఒక క్రైస్తవుడి ఆలోచన విధానం వల్ల మారిపోవాలి. అప్పుడు ఆయన నువ్వు ఏది ఆశించకుండా చేసినప్పుడు నీకేం కావాలో ఆయన చూస్తూ ఆయన చేస్తుంటాడు. రెబ్కా విషయంలో అదే జరిగింది, షూనేమి వీరాయిల విషయంలో అదే జరిగింది, ఆ లోతు విషయంలో అదే జరిగింది, ఇలా బైబిల్ పొప్పులి విషయంలో అదే జరిగింది. మనం ఎక్కడ బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినా వీళ్ళు నిస్వార్థపూరితంగా చేయాల్సింది చేసుకుపోయారు, ప్రభు వాళ్ళకి చేయాల్సింది చేసుకుని పోయాడు. చూసారా? వీళ్ళు చేయాల్సింది వీళ్ళు బాధ్యత అనుకుని చేసుకుని పోయారు, ఆయన చేయాల్సింది ఈయనకు వీళ్ళకి మేలు చేయాలని చేసుకుని పోయాడు. ఆ విధంగా వాళ్ళ జీవితాలు ఎంత అందంగా అలంకరించబడ్డాయి చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తామే అప్పగించుకున్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అటు వారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండే వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చూసారా? మీరు విధేయులై ఉండాలని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అలా పరిచర్య కొరకు మిమ్మల్ని మీరందరూ అప్పగించుకోండి. మీరు చేయాల్సింది ఏదో ప్రభు కొరకు చేయండి. ప్రభు ఉన్న మహాలోకానికి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకి ఏది శాశ్వతం కాదు. మనం ఏం తెచ్చుకోలేదు, మనం ఏది పట్టుకొని పోలేము. సరిగ్గా సంక్రాంతిలో పెట్టారండి, అమ్మమ్మల ఇంటికి వెళ్ళాలి, తాతయ్యల ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికో బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు అని అనుకుంటే కుదరదు. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు
కాడు. సంక్రాంతిని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అసలు మనం ప్రేమించడానికి అవకాశమే అక్కడ లేదు. ఎందుకంటే ఇంక వేరే వేరే కారణాలు చూపించి నేను అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇంకో పనికి వెళ్ళిపోవాలి, ఇంకో పనికి వెళ్ళి, ఇవన్నీ మనకు అనవసరం అండి. ప్రభు పని దొరకటం మన అదృష్టం, అవునా కాదా చెప్పండి? ప్రభు పని దొరకటం మన అదృష్టం అండి. ప్రపంచంలో ఎంతోమందికి లేని భాగ్యం. ప్రభు పనికి సహకారిగా నిలవబడటం నా అదృష్టం. ఎంతోమందికి దక్కలేదు ఈ భాగ్యం. ఈరోజు నాకు ప్రభు అవకాశం ఇచ్చాడు. నాకు కలిగి ఉన్నవన్నీ నా ప్రభు వల్లనే నేను కలిగి ఉన్నాను. అవన్నీ నేను ఆయన వల్లే కలిగి ఉన్నాను. ఈరోజు ఈ ఆరోగ్యం, ఈ ఐశ్వర్యం, నాకు కలిగిన సమస్తం, నాకు కలిగిన కుటుంబం, నేను అనుభవిస్తున్న సర్వ సౌఖ్యాలు ఎవరి యందు అనుభవిస్తున్నాను, ఎవరి వలన అనుభవిస్తున్నాను? నేను ప్రభు వల్లనే అనుభవిస్తున్నాను. కనుక నాకు ప్రభు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను ఎవరి కొరకు ఇవ్వాలి? ప్రభు కొరకు ఇవ్వాలి. నేర్చుకోండి ప్రియులారా, మీరు ప్రభు పనికి దాసులు. వస్తున్న వారికి మనం సేవ చేయబోతున్నాం. వస్తున్న వారిలో మీరు ఎవరిని చూడాలి? ఇప్పుడు ఎవరిని చూడాలి? ఇప్పుడు వస్తున్నవాడు ఎవడో వస్తున్నాడు అనుకుంటే మనం పరిచర్య చేయలేమండి. వస్తున్న వారిలో ఎవరిని చూడాలి తెలుసా? క్రీస్తునే చూడాలి. ఎందుకంటే నేను రోగినే ఉన్నాను, వచ్చారా? నేను ఆకలిగా ఉన్నాను, అన్నం పెట్టారా? నేను చెరసాల్లో ఉన్నాను, చూడడానికి వచ్చారా అని అడిగితే, ప్రభువా అదేంటి ప్రభువా ఇప్పుడు వచ్చా ప్రభువా నువ్వు మా ఇంటికి భోజనానికి? నువ్వు వస్తానంటే పంచభక్ష పరిమాణాలు సిద్ధం చేసి పెట్టేవాడిని కదా ప్రభువా. ఎప్పుడు వచ్చా ప్రభు? అసలు అలాంటి ప్రభు నువ్వు రాలేదు, నువ్వు అసలు అలా మాట్లాడక ప్రభు, అబద్ధం ఆడుతున్నాను అంటే ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులేని ఈ సహోదరులలో ఒకనికి మీరు చేశారంటే నాకు చేసినట్టే అన్నాడు. నాకు చేసినట్టే. ఏమండి? మిక్కిలి అల్పులేని ఈ సహోదరులలో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్టే. అందుకే పెద్దలు కూడా మానవ సేవే మాధవ సేవ అని చెబుతూ ఉంటారు. ఆ మానవ సేవ మాధవ సేవ అని చెబుతుంటారు కదా పెద్దలు, చాలామంది మనకు చెబుతుంటారు. అది ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందటే మిక్కిలి అల్పులైన ఈ సహోదరులు. మానవ సేవ అని చెప్పేసి 3 పూటలు బాగా తినేవాడిని రారా బాబా అన్నదానం అని పిలవడానికి వెళ్ళడం కాదు. వాడికి ఏం చేస్తాం? అన్నదానం, వాడికి బోళ్ళంత అన్నం ఎక్కువైపోయినాడు. వాక్యదానం, వాక్యంతో ఒక మనిషిని నిలబెట్టడం, అతని హృదయాన్ని మార్చి అతని దేవునికి అప్పగించడం, అతని బ్రతుకును మార్చి దేవునికి అప్పగించడం. వాక్యం విన్న తర్వాత అతని హృదయంలో ప్రభు పుట్టించేటువంటి ఆ ప్రేరణ, ఆ శక్తి, దాని కొరకు ఒక మనిషిని నిలవబెట్టడం. ఇదంత గొప్ప విషయం. మీరు ఆలోచించండి ప్రియుల. మిక్కిలి అల్పులైన ఈ సహోదరులలో ఒక్కడికి మీరు చేయండి నాకు చేసినట్టే. పరిచర్య ఎంత గొప్పదా! అవును. ప్రభుకే చేయడానికి ఇచ్చిన అవకాశమా? అవును. పరలోకానికి వెళ్ళి చేసేది కాదు సేవ అంటే, ఈ లోకంలో ఉండి ప్రభువుకు చేసేదే సేవ. నేను పరలోకానికి వెళ్ళాక ప్రభు కాళ్ళు కడిగేస్తానని చెప్పకు. ఈ లోకంలో నువ్వు ప్రభు కాళ్ళు కడగకపోతే పరలోకానికి వెళ్ళి నువ్వు కడిగేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి ప్రభువుకు నువ్వు సేవ చేసే అవకాశం ఇప్పుడు నీకు వచ్చింది. నువ్వు బ్రతికుండగానే అది నీకు సాధ్యం. కనుక సహోదరులందరిలో ఎవరిని చూద్దాం? ఎవరిని చూద్దాం? క్రీస్తుని చూద్దాం. క్రీస్తుని చూసి వాళ్ళకి సేవ చేద్దాం. క్రమశిక్షణతో వ్యవహరిస్తాం. వాళ్ళను కూడా అదే క్రమశిక్షణతో వ్యవహరించేలా మన ప్రవర్తనను కూడా వాళ్ళ ఎదుట చూపిద్దాం. కాబట్టి ప్రియులారా, ఈ ప్రేమను మీరందరూ ధరించుకుని ఈ చక్కటి పరిచర్యలో మీరందరూ కొనసాగాలని, వారు పొందుకున్న మేలులు, వారు పొందుకున్న ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు కూడా పొందుకుని ప్రభువులో మీరు వర్ధిల్లాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. స్వార్థపరులకు ఇక్కడ చోటు లేదని బహిరంగంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.